గజ్జల గ్రామము మాకి వడగొంద మండలం చాలా దూరంగా ఉంది. ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాదాపు అక్కడ ఏదో కాల్వ గట్టు కింద రోడ్ వేశారు అది. కాబట్టి కనీసం దానికి రోడ్డు కూడా వేసేసారు. మేము వడగొందకు పోవాలంటే చాలా అవసరం పడతాం. మాకు వైద్యపరంగా చాలా ఇబ్బంది ఉంది. వైద్యపరంగా ఒక ఆఫీస్కి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఆ పెద్దారవాణంలో కేవలం 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కసారి పొద్దున్న లేస్తేనే గజ్జల గ్రామం వల్ల ఆధునిక వస్తారు. కాబట్టి మాకి అంబులెన్స్ కూడా రాదు. ఇక్కడ ఆదోన్ నుంచి వస్తుంది. ఇక్కడ పోవాలంటే చాలా దూరం అవుతుంది. దాదాపు బస్సు సౌకర్యం కూడా డైలీ రెగ్యులర్ గా 3-4 సార్లు తిరుగుతుంది. కాబట్టి మాకు పెద్దారవాడ మండలం అయితే చాలా సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కానీ, గర్భిణీ స్త్రీ కానీ, ఒంటరి మహిళ కానీ, బ్యాంక్ పాస్బుక్ పుస్తకాలు లోన్లు కూడా మాకు పెద్దారవాడంలో ఆదోళనలో ఉన్నాయి. కాబట్టి మాకు పెద్దారవాడ మండలం చాలా సంతోషంగా ఉంటుంది. పెద్దారవాడ మండలంలో గజ్జల గ్రామాలు విలీనం చేయడం. ఎవరో కొంతమంది మా ఊరికి వచ్చి వాళ్ళు మాట్లాడారా వీళ్ళు మాట్లాడారు. మా పెద్దవారం మండలం వాళ్ళు మా ఊరికి వచ్చి అందరికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టారు. వచ్చి మాకు నిర్ణయం తీసుకోకుండా గ్రామ తీర్మానం లేకుండా అంటున్నారు. కాబట్టి పెద్దవారం మండలంలో ప్రతి ఒక్కరు వచ్చి మా మండలానికి వచ్చి అంతా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరో మధ్యలో వచ్చి మాట్లాడితే మంచిది కాదు. పెద్దవారం వాళ్ళు స్వతహా నిర్ణయం వల్ల, అంటే వాళ్ళు స్వతహా నిర్ణయం వల్ల ఏదో రాజకీయ లబ్ధి ద్వారా వాళ్ళు పెద్దవారంలో కలపడం వద్దంటున్నారు. కాబట్టి కొంతమంది సామాన్య ప్రజలు వచ్చి పెద్దారవాడ మండలమే కోరుతున్నాం. కాబట్టి మాకు పెద్దారవాడ మండలమే కావాలి. కలెక్టర్ ఆఫీస్కి మీరు ఎందుకు వచ్చినారు? మేము పెద్దారవాడ మండలం విలీనం చేయడానికి గజ్జల గ్రామాన్ని కలెక్టర్కి విన్నవించుకున్నారా? ఇచ్చినాం. మేడం సానుకూలంగా స్పందించింది. ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాదాపు అక్కడ ఏదో కాల్వ గట్టు కింద రోడ్ వేశారు అది. కాబట్టి కనీసం దానికి రోడ్డు కూడా వేసేపోతారు. మేము రోడ్డుకు పోవాలంటే చాలా అవసరం పడతాం. మాకు వైద్యపరంగా చాలా ఇబ్బంది ఉంది. వైద్యపరంగా ఒక ఆఫీస్కి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఆ పెద్దారవాడంలో కేవలం 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కసారి పొద్దున్న లేస్తేనే గజ్జల గ్రామం వల్ల ఆధునిక వస్తారు. కాబట్టి మాకు అంబులెన్స్ కూడా రాదు. ఇక్కడ ఆదోన్ నుంచి వస్తుంది. ఇక్కడ పోవాలంటే చాలా దూరం అవుతుంది. దాదాపు బస్సు సౌకర్యం కూడా డైలీ రెగ్యులర్గా 3-4 సార్లు తిరుగుతుంది. కాబట్టి మాకు పెద్దారవాడ మండలం అయితే చాలా సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీ కానీ, ఒంటరి గజ్జహల్లి గ్రామం నుంచి ఈరోజు కలెక్టర్ గారు రావడానికి వడగొంద మండలం నుంచి 6 గ్రామాల ప్రజలు కలెక్టర్ గారిని కలిశాము. మా 6 గ్రామాలని మా వడగొంద మండలం నుంచి గజ్జహల్లి, వందవాగలి, ఎబటం, ఎండిహల్లి, పెద్దగోనాలు, ఇంగల్దాల గ్రామాలను పెద్దారవాడ మండలంలో విలీనం చేయాలని చెప్పేసి కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి మేడం కూడా స్పందించి ఈ గ్రామాలను విలీనం చేస్తామని భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు. మాది గజ్జహల్లి గ్రామం, విశ్వనాథ్. ఎందుకు వచ్చినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయానికి? ఈరోజు కర్నూలు కలెక్టర్ గారిని కలిసి మా వడగొంద మండలంలోని గజ్జల్లి, వందవాలి, ఎబటం మరియు ఎండల్లి, పెద్దగోనాలు, ఇంగల్దాల గ్రామాలను పెద్దారవాడ మండలంలోకి కలపాలని. పెద్దారవాడ మండలం అయితే మాకు అత్యంత చేరువుగా 6 కిలోమీటర్లలోపే మా అన్ని గ్రామాలకు ఉండడము, అలానే రోడ్డు సౌకర్యంగాను, భూముల వివాదాల్లోనూ ప్రతి విషయంలో కూడా మాకు పెద్దారవాడ మండలం మాకు అత్యంత దగ్గరగా అవుతుందని, కాబట్టి ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళని వదిలేసి మా గ్రామాలను మీరు ఖచ్చితంగా మీ పెద్దారవాడ మండలంలో కలుపుకోవాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారికి మేము కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా స్పందించి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మేము చూసుకుంటాం, వీటిని ఎప్పుడైనా మేము ఎంక్వైరీకి వచ్చి ఒకసారి చూసుకొని ఈ గ్రామాలను వీలైతే వీటిని చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని చేర్చుకుంటామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఏ విలేజ్ వచ్చినారు? ఇప్పుడు వచ్చేసి మాకు ఎండిహల్లి, పెద్దగోనాలు, ఇంగల్దాల్, గజ్జల్లి, ఎబటం, వందవాలి ఈ 6 గ్రామాలకు కూడా పెద్దారవాడ మండలం కలపాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. నా పేరు సుధాకర్, ఎండిహల్లి సర్పంచ్.